రెండవదిగా మీ పాత్ర. వాట్ ఈజ్ యువర్ రోల్? వాట్ ఈజ్ యువర్ రోల్ యాజ్ ఎ పేరెంట్స్? పిల్లలుగా మీ యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్? చెప్పండి. మీ పాత్ర ఏంటండి? తండ్రిగా, తల్లిగా చెప్పాలి. మీ పాత్ర ఏంటిది చెప్పండి. ఏంటి మీ పాత్ర? తల్లిగా మీ పాత్ర ఏంటి? తండ్రిగా మీ పాత్ర ఏంటిది? పిల్లలుగా మీ పాత్ర ఏంటిది? మీరు ఒకటే మాట్లాడుతారు, మీరు మాడవాకండి. ఇంకెవరన్నా మాట్లాడితే బాగుంటుంది. మిగతా వాళ్ళంతా సైలెంట్గా నవ్వుతున్నారు. చెప్పండి, మీ పాత్ర ఏంటండి? ఒక తల్లిగా, తండ్రిగా మీ పాత్ర. వాట్ ఈస్ ద రోల్ యాజ్ అ పేరెంట్? ఏంటి మీ పాత్ర? చూపిస్తాను వాక్యంలో నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16. 1 Corinthians chapter 4 verse 14 to 16. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. మళ్ళీ చదవండి ఆ మాట ఇంకోసారి. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. తర్వాత చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకోను వారై ఉండవలనని మిమ్మును. ఆ మాట మళ్ళీ చదువుతారా? క్రీస్తు యేసునందు, చదవండి అక్కడి నుంచి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకు. దేర్ఫోర్ ఐ అర్జ్ యూ టు ఇమిటేట్ మీ. రెండవదిగా ఒక తల్లి యొక్క పాత్ర, తండ్రి యొక్క పాత్ర. వాట్ షుడ్ బి యువర్ రోల్ యాజ్ ఎ పేరెంట్స్? యు నో దాట్? ఏంటో తెలుసా అండి, ఈరోజు చాలామంది చేయలేని ఒక పని ఏదైనా ఉందంటే, తల్లికి, తండ్రికి, పిల్లలకి పేరెంట్స్ ఏం చేయట్లేదని తెలుసా? మాదిరిని చూపించట్లేదు. మాటల్లో మాత్రమే మీకు జీవితం మిగిలిపోతుంది. ఈరోజు చాలామంది పిల్లలు పతనం అవడానికి గల ప్రధానమైన కారణము ఎవరు చెప్పండి? తల్లి, తండ్రే. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తూ కొరింథీ సంఘానికి బ్రతిమాలుచున్నాడు. నన్ను పోలి మీరేం చేయండి, నడుచుకోనండి, ఇమిటేట్ మీ. ఈ మాట చెప్పాలంటే ఎంత గట్స్ కావాలని మనందరికీ. ఒక సేవకులకి గట్స్ కావాలి, ఒక తల్లికి గట్స్ కావాలి, తండ్రికి కూడా చాలా ధైర్యం కావాలి. ఎంతమంది చెప్పగలరండి ఈ మాట? చేయొద్దని చూద్దాం ఒకసారి. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పండి, చూద్దాం. ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్పగలరా మీ పిల్లలకి ఈ మాట? యూ క్యాన్ ఫాలో మీ అని చెప్పగలరా? ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? వదిలేస్తున్నారే, ఒక మాదిరిని కనపరచట్లేదే. ఈరోజు పిల్లలు నాశనం అయిపోవడానికి గల ప్రధానమైన కారణంలో ఒక కారణం ఏంటో తెలుసా అండి? వి కుడెంట్ షో ది రోల్ మోడల్ టు అవర్ చిల్డ్రన్స్. ఒకరోజు నేను ఫోన్ చేశాను, బ్రదర్ మాడదామని చూస్తే ఆ బ్రదర్తో ఒక అబ్బాయి ఎత్తాడు. ఏంట్రా డాడీ లేదా అంటే, డాడీ ఊరికి వెళ్ళాడన్న. పక్కనే పడుకున్న వాళ్ళ ఆయన, రే నేను లేనని చెప్పురా పాస్టర్కి. సో ఏం మాదిరి చూపిస్తున్నాడు వాళ్ళ తండ్రి. ఇంకో రోజు ఇంటికి వెళ్తే ఒక అబ్బాయి పెట్టుకొని టీవీ చూస్తున్నాడు బాగా. ఎందుకు చూస్తున్నామంటే, మా నాన్న చూస్తా, నేను చూస్తున్నా. సీరియల్ చూస్తాను ఒక అమ్మ. ఎందుకు చూస్తున్నామంటే, మా అమ్మ కూడా చూస్తుంది పాస్టర్ గారు అండి, అందుకే నేను చూస్తున్నాను. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళి చూస్తే, అందరూ వినండి ఒకసారి, వెళ్ళి చూస్తే నో తీసుకుని వస్తున్నారు. ఒక అమ్మ నడుస్తుంది. ఏమైపోయిందిరా బాబా అని చూస్తే, సీరియల్లో వాళ్ళు ఏడుస్తుంటే ఈమె ఏడుస్తుందమ్మా హై అని చెప్పాను నేను. మీరు బిత్రపోయారు కదా, వాళ్ళు బిత్రపోయారు. ఆ రోజు పాస్టర్ వచ్చారా అని టీవీ ఆపుతున్నారు వాళ్ళు. ఇదేంటి మాదిరి? నవ్వడానికి చెప్పట్లేదండి. పాస్టర్ వచ్చారు వెంటనే టీవీ ఆపేసి, చెప్పండి పాస్టర్ వందనాలండి మీ మొహాలు అని చెప్పి అనుకున్న మనసులోనే. ఏం మాదిరి చూపిస్తున్నారు తల్లిదండ్రిగా? చెప్పండి ఒకసారి. ఒకరోజు ఏం చేశానంటే, మా సంఘంలో విశ్వాసి అనమాట, మీరేం చేస్తున్నారంటే టీవీ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి డిష్ నేను పెరికి వెళ్ళిపోతానని చెప్పన్న.
అలాగే పాస్టర్ గారు అండి అని చెప్పి అన్నారు. తీసుకొచ్చి ఒక బాక్స్ ఉంటుంది, దాని పేరు కూడా తెలియదు నాకు, ఏం బాక్స్ అది, మీరు బాగా చూస్తారు కాబట్టి మీకు బాగా తెలుసు. దొరికిపోయారు ఇలా అందరూ కూడా. సెటప్ బాక్స్ అంట. చెప్పండి. ఆ బాక్స్ కవర్లో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను, నేను పెట్టేశాను. సంతోషంగా ఒక దగ్గర పడుంది. పాస్టర్ గారి దగ్గరికి, నా దగ్గరికి ఒకరు వచ్చి బ్రదరు అన్నారు. నేను పాయింట్కి రండి అని చెప్పి అన్నా. ఒకరోజు సెటప్ బాక్స్ ఇచ్చాను కదండి, ఇస్తారా అండి అన్నారు. ఏంటంటే మళ్ళీ చెప్పండి. అది మా కుమారుడు చూడాలంట సినిమా. వాస్తవానికి ఎవరు చూడాలంట? ఈయన చూడాలి. నేను అడుగుతున్నా, ఒకరోజు ఇవ్వండి, నేను ఎట్టి పరిస్థితులు ఈయనని చెప్పన్నా. ఇక్కడ ఏం మాదిరి చూపిస్తున్నట్టు తండ్రిగా తల్లిగా మీరు చెప్పండి ఒకసారి. ఇవన్నీ వాస్తవం కాదంటారు. మీరు అవుతున్నారంటే వాస్తవమే. తిరుపతి వాళ్ళ గురించి చెప్తున్నా, మీరు మంచోళ్ళు అంతే కదా. కాదంట, అది దొరికారండి. ఇటు ఒప్పుతున్నారు, ఓపండి బాగా. నాకు భలే ఆశ్చర్యం వేసింది ఆ రోజు. ఇలాంటి వాళ్ళు లేదంటారా? ఏం మాదిరి చూపిస్తున్నట్టు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు సంఘాన్ని చూసి, అయ్యా అమ్మా మీరు అన్ని పోలు నడుచుకోండి అమ్మా. నేను చెప్పగలను ఈ మాట ఒక సేవకులుగా మనం చెప్పగలిగితే, తండ్రిగా చెప్పగలిగితే, తల్లిగా చెప్పగలిగితే మన కుటుంబాలు కట్టబడతాయి. ఈరోజు కట్టబడకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? తండ్రే ఏం మాదిరి చూపిస్తున్నట్టు? అన్ని విషయాల్లో మనం మాదిరి చూపిస్తున్నామా? చాలామంది పేరెంట్స్ చర్చికి వస్తారు, సిగరెట్ తాగుతారు. ఏం మాదిరి చూపిస్తున్నట్టు చెప్పండి. నేను బాధతో మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులుగా చేయాల్సినటువంటి మెయిన్ పని ఏంటో తెలుసా అండి? మనం మాదిరి చూపించాలి. ఈరోజు మాదిరి చూపించకుండా చాలామంది ఉన్నారు కాబట్టి కుటుంబం అంతా పతనమైపోతుందండి. ఇది మనందరూ ఒక ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా ప్రార్థన? ప్రభువా, నేను మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మాదిరిగానే ఉండాలి ప్రభువా. అది ఏ విషయంలో? ప్రార్థన చేసే విషయంలో. ప్రార్థన చెయ్యరా చెప్పడం కాదు, మనం చేస్తుంటే వాళ్ళు కూడా మోకరించాలి. స్వతం చెప్పండి దానికి ఒకసారి బిగ్గరగా. మనం బైబిల్ చదువుతుంటే వాళ్ళు ఏం చేయాలి? నేను ఎందుకు చదువుతుంది తెలుసా బైబిల్? ఎందుకు తెలుసా ప్రేయర్ చేస్తున్నా నేను? చెప్పండి చూద్దాం. చెప్పండి, ఎవరైనా చెప్పండి చూద్దాం. వాస్తవం చెప్పాలంటే మా డాడీ ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు. అది చూస్తే నాకు అరే నేను కూడా చేయాలరా అనిపిస్తుంది. ఇట్ట పోతే రూమ్లోకి వెళ్తే ఎప్పుడు బైబిల్ పట్టుకొని కూర్చొని ఉంటారు, నేను చదవాలరా అనిపిస్తుంది. హీ డిడ్ంట్ ఫోర్స్ మీ టు డూ దట్, బట్ హీ షోయింగ్ అన్ ఎగ్జాంపుల్ టు మీ. ఈరోజు మీరు బైబిల్ చదువుతున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. దే విల్ డూ దట్. ఈరోజు చాలామంది పేరెంట్స్ చేయరు. వాళ్ళ పిల్లల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఇలాగుందండి అనేక కుటుంబాలు. ఈరోజు ఒక్క మాట, మీరు అన్ని విషయాల్లో మాదిరి చూపించండి. డ్రెస్సింగ్ విషయంలో కూడా మాదిరి చూపిస్తున్నారా? పిల్లలు సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ ఫ్రెండ్స్, స్పెషల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్. ఒకరోజు ఒక పాప స్కూల్లో డ్రెస్ వేసుకొచ్చింది, మంచి డ్రెస్సే. ఇది చినిగిపోయింది పాపం. నేను చూశాను, ఏమైందమ్మా అన్న. ఏం కాలేదు సార్ అనింది. ఇంజక్షన్ వేయాలని నీకేమన్నా అడిగాను. ఇక్కడ మాత్రం చిరిగిపోయింది. నాకేం అర్థం కాలేదు. ఇదేంటమ్మా ఫ్యాషన్ అన్న. ఇది రీజన్ మోడల్ సార్, ఇది సూపర్గా ఉంటుంది సార్, ఇది గాలి పోతుందంట పాపం. మీకేమైనా గాలి పోతుంది? ఇక్కడ నుంచే పోతుందా మీకు? అబ్బాయిలకి ఏంటంటే ఇక్కడ చినిగిపోయింటుంది కాళ్ళ దగ్గర. రే స్కూల్లో అడిగా ఏమైందిరా నీకంటే, పడిపోయాను సార్. కరెక్ట్గా అక్కడే పడతాడు వాడు, ఇక్కడే చినుగుతుంది ఖచ్చితంగా, వేరెక్కడ చినగదు, మోకాళ్ళ దగ్గర మాత్రం చినిగిపోతుంది. చూడండి, మాదిరి చూపిస్తున్నామా? నేను వేసుకోలేక కాదు, నేను కొని వేసుకోగలను. ఎందుకు వేసుకొని రాలేదు? ఒక మాదిరి చూపించాలని. ఈరోజు పిల్లలు అందరికి చెప్తున్న మాట తెలుసా? అనేక మంది, 100 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీరు అందరికి మాదిరి చూపిస్తున్నారా? మీ ఫ్రెండ్స్కి, స్కూల్లో, కాలేజీలో, ఆఫీస్ ప్లేసెస్లో పేరెంట్స్గా మీరు మాదిరి చూపిస్తున్నారు. అడిగిన బట్టల్లో కొనిచేస్తున్నారే. అసలు చర్చికి వస్తున్నప్పుడు కొంతమంది చూస్తుంటే వీళ్ళు ఎవర్రా అనిపిస్తుంది నాకైతే. కొంతమంది కోడ్లు బట్టే వాళ్ళలాగా, కోతులు బట్టినలాగా ఉంటారు వాళ్ళ డ్రెస్సులు చూస్తే. అవునంటారా కాదంటారా? ఏంటో అసలు మాదిరి లేని విశ్వాసులు. నేను ఒకటి చెప్పగలనండి, మనందరం ఏం చేయాలి తెలుసా అండి? ప్రభుని యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి. నాకు ఒక వ్యక్తి చెప్పారు ఈ మాట, ఒక సేవకులు చెప్పిన మాట, నన్ను భలే ప్రభావితం చేసిన మాట.
ఈరోజు చాలామంది యవనస్తులు అది చేస్తే ఏంటి, ఇది చేస్తే ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను అందరికి ఒక సమాధానం, అందరూ వినండి ఒకసారి. ఒకవేళ సైకిల్ తొక్కుతుంటే ప్రభుని యేసుక్రీస్తు ఎలా సైకిల్ తొక్కుతారు ఆయన ఆలోచన చేయండి. ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తు స్కూల్కి వెళ్తుంటే ఎలాగెళ్తారు ఆయన? ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తు మన స్థానంలో ఉంటే ఆయన సిగరెట్ తాగుతారా? ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడతారా? అన్ని విషయంలో యేసు ప్రభుని ఆలోచన చేయగలిగితే మీ అంత పరిశుద్ధులు ఎవరు ఉంటారండి? అవునంటారు కాదంటారా? నేను అదే అనుకుంటాను చాలాసార్లు, నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఈ పని చేస్తాడా? చెయ్యరే, మరి నేను ఎందుకు చేస్తున్నాను? ఈరోజు ఆ డ్రెస్ వేస్తున్నారు, ఈ డ్రెస్ వేస్తున్నారు. యేసు ప్రభు ఒకవేళ అలాంటి డ్రెస్ వేయగలుగుతారా? వేస్తారా? వేయరే, మరి మీరు ఎందుకు వేస్తున్నారు? ఈరోజు ఫ్యాషన్ చాలామందికి, యవన బిడ్డలకైతే పాపం, అబ్బాయిలు కూడా కమ్మలు వేసుకుంటున్నారు పాపం. ఏమంటే ఫ్యాషన్ సార్, ఇక్కడ ఒక చైను, ఇక్కడ ఒక కమ్మలు, ఇక్కడ ఒక కమ్మలు. ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? ఎవరు లేరంట. మీరందరూ మంచివాళ్ళు పాపం. ఉంటే అయిపోయింటారు నా దగ్గర ఈరోజు ఖచ్చితంగా. మంచివాళ్ళు మీరు అందరూ. అమ్మాయిలు ఏమైనా ఉన్నారు, అందరూ వేసుకోండారు పాపం. సరే తీమని చెప్పనులే, మళ్ళీ చర్చికి రారు మీరు, వద్దొద్దు చెప్పను, దేవుడే మీతో మాట్లాడతారు. ఓకే, చూడండి ఇవన్నీ కూడా మనం మాత్రం చూపిస్తున్నామా? మరి చాలా విషయాలు చెప్పగలను ఇలాగ నేను మాట్లాడుతుంటే. ఈరోజు చర్చిలో ఒక పేరు చాలామందికి, బయటికి వెళ్తే ఇంకొక పేరు. చర్చి లోపలేమో ఏం పేరు ఉంటుంది? సారమ్మ, ఆ అమ్మ, సువార్థమ్మ, ఈ అమ్మ, ఆ అమ్మ. బయటికి పోతే ఏమమ్మ మీ పేరు? కాంతమ్మ మీ పేరు. ఎందుకంటే నేను చెప్పకూడదండి అందరికీ క్రైస్తవురాలని చెప్పేసి అనేవాళ్ళు లేదంటారా? ఎందుకు భయపడతారు? కొంతమంది అంటారు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ నాకు పోతుంది, గవర్నమెంట్కి భయపడుతున్నారే. చెప్పచ్చు కదా నేను దేవుని బిడ్డ అని చెప్పేసి. అన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. అన్ని విషయాల్లో ఒక విశ్వాసి మాదిరి చూపించగలిగితే చాలా బాగుంటుంది. ఈరోజు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కుటుంబంతో చూసి, ఏంటో తెలుసా, మీరు నన్ను పోలి నడుచుకోండి అయ్యా, నన్ను పోలి నడుచుకోండి అయ్యా. సంఘం నుంచి చెప్తున్నాడు ఆ మాట. ఈరోజు తండ్రి చెప్పగలరా ఆ మాట? తల్లి చెప్పగలరా మీ పిల్లల్ని చూసి నన్ను పోలి నడుచుకోనండి? మొట్టమొదటి చెప్పాను నేను, మీ యొక్క లక్ష్యం ఏమిగా ఉండాలంటే మీ కుమారులు మీ కుమార్తెలు ఏమవ్వాలి చెప్పండి? పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా ఏం చెప్పాను? దాని తర్వాత నేను దేవుని యొక్క స్వరూపంలోనికి ఏమవ్వాలి? మార్చిపడాలి. రెండవదిగా నేనేం చెప్పానండి? పాత్ర. మీ పాత్ర ఏంటిది చెప్పండి? ఏంటి మీ పాత్ర? మాదిరి చూపించటం. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఈ మాట చాలా బాగా నచ్చింది నాకు. మోర్ ఇస్ కాట్ దెన్ టాట్. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. ఇది అర్థమైతే సూపర్గా ఉంటుంది ఈ మాట. మోర్ ఇస్ కాట్ దెన్ టాట్. మళ్ళీ చెప్పమంటారా? మోర్ ఇస్ కాట్ దెన్ టాట్. అర్థం ఏంటో తెలుసు దానికి? చాలా విషయాలు చూసి నేర్చుకోవచ్చు, చెప్పి నేర్పించేది కాదు. ఈరోజు చాలామంది చూడండి ఏంటో తెలుసా అండి, చెప్తారు చేయరు. కొంతమంది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈరోజు మీ అందరూ ఒకటి అడుగుతున్నాను, ఎవరు మీ అందరికీ మాదిరి అండి? చెప్పండి. అవునా? సీరియల్ ఎందుకు చూస్తారైతే? టీవీ ఎందుకు చూస్తారైతే? చూసే వాళ్ళ గురించి మాట్లాడుతా, అందరి గురించి కాదు. చూడండి, మోర్ ఇస్ కాట్ దెన్ టాట్. ఈరోజు కొంతమంది సేవకులు చూసిన వెంటనే వాళ్ళలాగా నడుచుకోవాలరా అనిపిస్తుంది. వాళ్ళు నేర్పించారండి, వాళ్ళని చూసి మనం నేర్చేసుకోవాలి. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు చూసిన వెంటనే మీ పిల్లలకి అనిపించాలి, నేను ఏమైనా కానీ నా తండ్రిలాగా నేను ఉండాలి, నా తల్లిలాగా నేను ఉండాలి అని చెప్పగలిగినటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే నిజంగా మీరు దీవించబడిన వారు. పిల్లలందరూ గమనించండి, ఈరోజు మీరు అందరూ చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక మాదిరిని చూపించండి. ఫ్రమ్ టుడే ట్రై టు లెర్న్ దిస్ వన్. ఈ పని కానీ మీరు చేయగలిగితే నేను చెప్తున్నాను, సంఘంలో విశ్వాసాలు ఇంత కాదు కదా, అసలు కూర్చోడానికి స్థలం కూడా ఉండకుండా అయిపోతుంది. ఎందుకు అంటే మీరు మాదిరి చూపిస్తున్నారు కాబట్టి. ఒక మాట మీరు వినే ఉంటారు, నాకు క్రీస్తు అంటే ఇష్టము కానీ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పండి. ఏంటిది? పాస్టర్ గారు చెప్తున్నారు, మీరు చెప్పండి చూద్దాం ఎవరన్నా. నాకు క్రీస్తు అంటే ఇష్టము కానీ
క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఒకరు అన్నారు ఈ మాట. ఏమన్నారంటే చెప్పండి ఒకసారి. నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టము, కానీ క్రైస్తవులు అంటే ఏమంట? ఈ మాట వింటనే బాధాకరంగా లేదా? గాంధీజీ గారు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. మహాత్మా గాంధీజీ చెప్పారు, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. దిస్ ఈస్ ద రివార్డ్ వి గాట్ ఫ్రమ్ ది సో కాల్డ్ ద ఫైటర్. చూడండి, ఈరోజు మనందరం కూడా ఒక మాదిరి కనపరచాలి. రీసెర్చ్ చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? రీసెర్చ్ చెప్తున్న సైంటిస్ట్ అందరికి అనుకున్న మాట, 60 to 70% ఆఫ్ కిడ్స్ గాన్ అవే ఫ్రమ్ ద లార్డ్. 100%లో 60 నుండి 70% మంది పిల్లలు దేవుని దగ్గర నుంచి ఏమైపోయారంట? చెప్పండి అందరూ ఒకసారి. ఏమైపోయారంట? దూరం అయిపోయారంట. దాని వెనకాల కారణం చెప్పమంటారా? వాళ్ళకు ఒక చక్కటి మాదిరి దొరకకపోవడం వల్లే 60% నుండి 70% మంది పిల్లలు దేవుని దూరం అయిపోయారు. Around 60 to 70% of the kids and youths, adults, all went away from the Lord. The only one reason is they couldn't find the perfect example for the life. నాతో ఒక తమ్ముడు ఈ మధ్య చెప్పాడు, ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నాను, అందరూ వినండి ఈ మాట. అన్న, మీరు నాకు చాలా సంవత్సరాల ముందు పరిచయం అయింటే నేను మంచి సేవకుని అయిపోయి ఉంటానన్న. బైబిల్ కాలంలో చదువుకున్న ఒక అబ్బాయి నాతో అన్నాడు ఈ మాట. అన్న, ఆ అబ్బాయి ఎలాగైపోయాడంటే చర్చ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండేది కాదు. ఏమైంది తమ్ముడు, బాగున్నావు కదా అంటే, అన్న చాలామంది విశ్వాసులను చూసి వెక్స్ అయిపోయానన్న, చాలామంది పాస్టర్ని చూసి నేను వెక్స్ అయిపోయానన్న, నాకు ఎవరు ఒక మంచి మాదిరి దొరకలేదన్న. నాతో అన్నాడు, అన్న మీరు మాత్రం పరిచయం అయింటే నేను ఈరోజు నా స్థితి ఇంకొకలాగా ఉండేదన్న. ఈ మాట ఎంతమంది చెప్పగలరో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు నిజంగా ఒకరికి మాదిరి అయితే చాలా సంతోషం. అది 60 నుండి 70% మంది యవనస్తులు బయటికి వెళ్ళిపోతున్నారు ఈరోజు ప్రపంచంలో. అనేక మంది వెళ్ళిపోవడం గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దే కుడెంట్ ఫైండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లైఫ్. ఈరోజు రోల్ మోడల్ ఎవరు అంటే పిల్లలకి విరాట్ కోహ్లీ అంటారు, రోహిత్ శర్మ అంటారు, సో అండ్ సో కాల్ పీపుల్ దే విల్ టెల్. ఫోన్ చూస్తే వెనకాల ఒక ఫోటో, ముందర ఒక ఫోటో ఉంటుంది. అక్కడ పాస్టర్ ఫోటో ఉంటే ఎంత బాగుంటుంది, అవునా కదా చెప్పండి ఒకసారి. అక్కడ మీ తండ్రి ఫోటో ఉంటే ఎంత బాగుంటుంది, తల్లి ఫోటో ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకు కనబడని వ్యక్తులను పెట్టుకుంటున్నారు వాళ్ళు? దే థింక్ దట్ దే ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద లైఫ్. ఈరోజు నేను చెప్తున్నాను బాధాకరమైన మాట ఏంటో తెలుసా? అనేక మంది దూరం అయిపోతున్నారు దేవుని దగ్గర నుండి. అనేక మంది ఒకే ఒక కారణం, వాళ్ళకి సరైన మాదిరి దొరకపోవడం వల్లే అండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఒక్కరికైనా మీరు మాదిరిగా ఉండండి అయ్యా. మీ కుటుంబంలో ఉన్న అందరికీ మీరు మాదిరిగా ఉండండి అయ్యా. చర్చిలో వస్తే ఏమో చాలా సైలెంట్గా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత 4 గంటలకు నీళ్ళు వస్తుంది కదా అండి, ఏయ్ నా బింది ఇది, నా బింది ఏయ్ అనే ఆడవాళ్ళు లేకపోలేదు. నా బింది ఇస్తావా ఇవా, నేను నిలబడ్డా ఫస్ట్. ఏం మాదిరి చూపిస్తున్నట్టు? రేషన్ స్టోర్కి వెళ్తారు, నేను ఫస్ట్ వచ్చాను 2 సార్లు అన్నారనుకోండి, ఇంకా అయిపోయి, ఇంకా బీపీ రైజ్ అయితే నేనేంటో చూపిస్తాను రా. వీళ్ళ జుట్టు పట్టుకుంటారు అట్లాగే. అప్పుడు అంటారు, నా దగ్గర వచ్చి ఒకరు అన్నారు, పాస్టర్ గారండి మీ చర్చికి వస్తుంది ఒక ముసలావిడ, మామూలుది కాదండి, చర్చిలో ఏమో భలే ఉంటుందండి, బయట చూసినారనుకోండి జుట్టు పట్టుకుని మరీ కొడుతుందండి ఆమె అయితే. ఇలాంటి లేదంటారా? మీరందరూ సైలెంట్గా ఉన్నారు. అయితే ఒకసారి మీ ఇంటికి వస్తాను నేను, మీ పాస్టర్గా పర్మిషన్ తీసుకుని వస్తా, వచ్చి అప్పుడు చూస్తా మీ కథ ఏంటో. అంతేనా కాదా? నీళ్ళు పట్టే దగ్గర ఏం చేస్తారు చెప్పండి, ఎంత గొడవ పడతారు. పోనీ చేసేయండి, వాటర్ ఏమైపోద్ది, రేషన్ స్టవ్ దగ్గర ఏమైపోద్ది చెప్పండి. చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి, పడిపోతుంటాం. అనేక విశ్వాసాలు పడిపోవడం చిన్న చిన్న విషయాలు. భర్త ఏదైనా అన్నారనుకోండి, ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు, అయిపోతావు జాగ్రత్త అనేవాళ్ళు లేదంటారా? పాప బ్రదర్స్ నవ్వుతున్నారు, మీ బాధ నాకు అర్థమవుతుంది బ్రదర్. చాలా మంచోళ్ళు వీళ్ళు, వాళ్ళ మంచోళ్ళు మీరు కాదు అమ్మా, అంతే కదా. నేను మీ పార్టీ వాళ్ళ పార్టీ కాదు. ఈరోజు ఏమో ఎక్కువ జోకులు వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మామూలుగా సీరియస్గా మాట్లాడతా. ఈరోజు విజయవాడకు వచ్చినాక నాకు ఆనందంలో చాలా మాటలు మాట్లాడుతున్నా. ఏదైనా మంచిది. చూడండి, చిన్న చిన్న విషయాలండి ఇవన్నీ కూడా, చాలా చిన్న చిన్న విషయాలు. మనం ఏం తెలుసు, అన్ని విషయాల్లో మాదిరి చూపించగలిగితే
మనం అన్ని విషయాల్లో దేవుని మహింపరిచిన వారమై అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా.